ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కావచ్చు, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మరియు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే 500 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన రాముడు మన దగ్గరకు వచ్చేసిండు అని చెప్పేసి ఈ ప్రాణప్రతిష్ఠ రామ్లల్లా యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అన్నారు. ఇన్ని రోజులు అంటే మన రామ జన్మభూమికి రావడానికి ఇన్ని రోజులు టైం తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి రామ అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ కోరడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మన కళ సాధకం చేసుకున్నాం, రాముడు మనకు గుడి కట్టుకున్నాం, మళ్ళీ మన కోసం వచ్చిందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ అన్నారు. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఎక్కడ చూసినా అయోధ్య 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 పేరే మారుమోగింది. ఇప్పుడు జనవరి 16 నుంచి మనం చూసినట్టయితే 22 దాకా అయోధ్య పేరు, అంటే న్యూయార్క్ నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ దాకా అదే అయోధ్య అయోధ్య, అంతటా ఒకటే కులాలం అన్నమాట. సో అసలు నిజానికి ఏం జరుగుతుంది, సో అయోధ్యలో అసలు జరిగిన కథ ఏంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పండుగ వాతావరణం. ఒక తరుణం ఒక పక్క అంటే బాగా పండుగ చేసుకుంటున్నాం, చాలా మంది ఒక వర్గం అయితే చాలా పండుగ చేసుకుంటున్నారు. మరో పక్క ఈ విషయానికి ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇంకో పక్క ఉండడం జరిగింది. అంటే మనకు తెలుసు, ముస్లిం సామాజిక వర్గం ఒక పక్క కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నట్టు తెలుసుకోవచ్చు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. అసలు ఇది ఒక చారిత్రక అంటే నిజానికి ఒక నమ్మలేని ఘట్టం. అంటే ఇది ఇంత పెద్ద మ్యాసివ్ అంటే పెద్ద టెంపుల్ అనేది కట్టడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. అంటే అన్ని రాష్ట్రాల్లో కోలాహలం జరిగింది. అంటే కొన్ని రాష్ట్రాల మీద అది చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల్లో యాడుంది అయోధ్య, యాడుంది హైదరాబాద్, యాడుంది బెంగళూరు, ప్రతి ఒక్క చోట రామ్ 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 అని చెప్పేసి పటాసులు పెంచిండ్రు, జెండాలు కట్టిండ్రు, మొత్తం తిరిగిండ్రు, ర్యాలీలు చేసిండ్రు, అన్నీ చేసారు అనమాట. సో ఇట్లనే అంటే ఈ హైదరాబాద్ మన బెంగళూరు ఈ పరిసరాలకు ఇట్లుందంటే పక్కనే ఉన్న ఢిల్లీ ఎట్టున్నది, పక్కనే ఉన్న ఢిల్లీ కావచ్చు, పక్కనే ఉన్న ఇప్పుడు మన ముంబై కావచ్చు, ఏదైనా ఇట్లాంటి ప్రాంతాల్లో ఇంకా ఎంత వరకు విషయాలు జరిగి ఉంటాయి ఒకసారి ఆలోచించుదాం. సో ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు చూడబోయే ముందు మీరు నా ఛానల్కు మొదటిసారి వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం నచ్చినట్టయితే మరికొంతమంది మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఓకే, హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు న్యూయార్క్ నుంచి మన హైదరాబాద్ దాకా కావచ్చు, మన ఇండియా దాకా కావచ్చు, ఈ విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాణప్రతిష్ఠ గురించి, అంటే అయోధ్య టెంపుల్ గురించి. సో మనం ముందే చెప్పుకున్నట్టుగా కొంతమంది అటెండ్ అయ్యారు, కొంతమంది రాలేదు. దాంట్లో మనం యోగి కావచ్చు, మోడీ గారు కావచ్చు, భగవత్ కావచ్చు, వీళ్ళే ఈవెంట్కు హెడ్ ఉండి చేశారనమాట. ఇంకా వస్తారనుకుని రాని నాయకులు ఎవరెవరు అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే అమిత్ షా కావచ్చు, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్, అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు అక్కడనే టెంపుల్స్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. సో సినీ ప్రముఖులు కూడా అంటే ప్రతి ఒక్క బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ అంటే తమిళ్ యాక్టర్స్ వీళ్ళందరూ అనమాట. అంటే అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, రణబీర్ కపూర్, పవన్ కళ్యాణ్, ధనుష్, ఇంకా పొలిటికల్ గా చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు కూడా అటెండ్ కావడం జరిగింది. సో ఈ ఈవెంట్ కు 10,000 మంది సెక్యూరిటీ గార్డును, అంటే 10,000 మంది బలగాలను మోహరించడం జరిగింది. సో 10,000 మంది 10,000 సీసీటీవీలను కూడా అమర్చడం జరిగింది. ఎక్కడ ఏ అనుమానం జరిగినా, ఏ అనుమానాస్పదంగా ఇది దొరికినా కూడా పట్టుకునేటట్టు చేయడం జరిగింది. సో ఇంకా యాంటీ డ్రోన్ సిస్టమ్ను యాక్టివేట్ చేయడం జరిగింది. వీళ్ళు అంటే వీడియోలు తీసే మన సిస్టమ్ ఈ డ్రోన్లు తప్ప మిగతా డ్రోన్లన్నీ ఎవి కూడా అనుమానాస్పద డ్రోన్లు ఏవి వచ్చినా కూడా వాటి కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ జరిగే ఒక 5 నిమిషాల ముందు ఈ ఆర్మీ ఏవైతే హెలికాప్టర్స్ ఉన్నాయో వాటి పై నుంచి పూలను వెదజల్లడం జరిగింది అనమాట. సో మన క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని కానీ వీళ్ళు వస్తారని అనుకున్నారు, కాకపోతే వాళ్ళు రాకపోవడం అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఒక కారణం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 500 ఏండ్ల తర్వాత రాముడు వచ్చిందనే సంతోషం ఒక పక్కన ఉంటే, సో ఇంకో పక్కన ఒక పెద్ద నిశ్శబ్దం అనేది ఉంది. మరి ఆ నిశ్శబ్దం అనేది ఏంది అనేది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి మరి మనం. సో ఏంటంటే 1528 అక్కడ 1528లో ఇప్పుడున్న అయోధ్య టెంపుల్ దగ్గర బాబ్రీ మసీద్ అనేది కట్టడం జరిగింది. అది బాబర్ కాలంలో కట్టారు కాబట్టి దానికి బాబ్రీ మసీద్ అని పేరు రావడం కూడా జరిగింది. కొన్ని ఏళ్ళ తర్వాత ఏం జరిగిందంటే 1528లో కట్టిన తర్వాత
సో కొన్నేళ్ల తర్వాత ఏమైందంటే అక్కడ నిజానికి రాముని గుడి ఉండే, దానిపైన మసీదు కట్టిందని మాట్లాడుకున్నారు. సో గడిచిన కాలంలో ఇక అట్లనే కాలం గడుస్తున్న కొద్దీ బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనం ఏలుతున్న సమయంలో సో ఉన్నప్పుడే మహంత్ రఘువీర్ దాస్ అని ఒక ఆయన 1888లో ఈ విషయం పైన కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఏంటంటే ఇది ఒక 500 ఏళ్ళ సుదీర్ఘ సమస్య. అంటే సమస్య అంటే 500 ఏళ్ళ నుంచి ఈ విషయం అనేది జరుగుతుంది. సో మహంత్ ఏమన్నాడంటే అక్కడిని టెంట్ వేసుకొని, కోర్టుకు చెప్పింది ఏంటంటే టెంట్ వేసుకొని నేను అక్కడ మా రాముని పెట్టుకొని నేను పూజ చేసుకొని అక్కడనే ఉంటా అని చెప్పి ఆయన చెప్పింది. సో ఇది బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అలౌ చేయలేదు, బ్రిటిష్ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చినట్టే వాళ్ళు వచ్చిన కారణాలు వేరు, వాళ్ళు తీసుకుపోయిన సంపద అని మనకు తెలుసు. సో కాబట్టి తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 1947లో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెక్ట్ 2 ఏళ్లకు 1949లో సో అదే ఏరియాలో, ఇప్పుడున్న అయోధ్య ఏరియాలో కేకే నాయర్ అని ఒక వ్యక్తి, ఇతను కేరళకు చెందిన వ్యక్తి. సో ఆయన పదవిలో ఉన్నప్పుడు, అంటే ఆయన పోలీస్ పదవిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఐపీఎస్ లాంటి రేంజ్ అనుకోండి, ఆ పదవిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రాముని శిల, అంటే బాబ్రీ మసీదులో రాముని శిల ఒకటి బయటపడ్డదని కొన్ని మాటలు బయటపడ్డాయి. సో ఆ విషయం బయటపడ్డ తర్వాత కొంతమంది అంటే వాళ్ళు కావాలని ఆ శిలను లోపల పెట్టిండ్రని చెప్పడం, అట్లా మాట్లాడుకున్నారు. సో కొందరిని అరెస్ట్ కూడా చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే కేకే నాయర్ స్వయంగా మాకు చెప్పడం జరిగింది. సో ఆ శిలను అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది, అందుకని పెట్టినామని చెప్పడం జరిగింది. సో ఈ తర్వాత చాలా విషయాలు కాంట్రవర్సీలు జరిగినాయి. ఆ తర్వాత ఇంకో శకం అనేది స్టార్ట్ అయింది 1990స్లో. ఎల్కే ఆద్వానీ గారు దేశ రథయాత్ర చేపట్టిన అనమాట. దేనిపైన అంటే రామ జన్మభూమి అని చెప్పేసి రథయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మన రాముని గుడి ఉంది అనేది బాబ్రీ మసీద్ నిలమట్టంలో, అక్కడ నేను ఖచ్చితంగా అక్కడ ఫౌండేషన్ వేస్తా అని చెప్పేసి, నేను రాయి పెడతా అని చెప్పేసి ఆయన దేశం మొత్తం తిరగడం జరిగింది, అన్ని రాష్ట్రాలకి. సో ఎల్కే ఆద్వానీ ఈ విషయంలో మొత్తం పురమాయిస్తున్నారని చెప్పేసి అరెస్ట్ కావడం జరిగింది. కానీ అప్పుడు ఆయన నాటిన విత్తనం అనేది చాలా బలంగా నాటకపోయిందని చెప్పుకోవచ్చు. సో అదే టెంపుల్ జాగాలో అది విత్తనం ఏంటంటే అసలు టెంపుల్ ఉన్న జాగాలని మసీదు కట్టి ఇది చేసినని చెప్పేసి అదొక విత్తనం. అది అనేది చాలా ఒక పెద్ద స్ట్రక్చర్, ఒక పెద్ద మ్యాసివ్ స్ట్రక్చర్ అనమాట. ఇంకా చూస్తే కొన్ని ఎకరాల్లో కట్టిన మ్యాసివ్ స్ట్రక్చర్ను. సో తర్వాత జరిగింది ఏంటంటే బాబ్రీ మసీదు మీద దాడి జరిగింది. లక్షలాది మంది హిందూ భక్తులు మొత్తం పోయి సో దాన్ని నీలమట్టం, అంటే కాళ్ళతో తన్ని నీలమట్టం చేయడం జరిగింది. తర్వాత 500 ఏండ్లు ఉన్న ఒక మసీదును కూల్చేశారనేది కొంచెం ముస్లిమ్స్ అనేది అఫెండ్ కావడం జరిగింది. అంటే చాలా ఒక ఫీలింగ్లోకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసారు, హర్తాలు చేసారు, ధర్నాలు చేసారు. ఒక పక్క రాముని గుడి ఉన్న స్థలం అని చెప్పేసి ఒక వర్గం అంటుంది. లాస్ట్కి ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నప్పుడే కోర్టులో కేసు వచ్చి పడ్డది. సో అక్కడ ఉన్న మసీదు కనపడకుండా పోయింది. ఓ చిన్న టెంపుల్, అంటే చిన్నగా ఒక టెంట్లో రాముని పెట్టుకొని పూజించుకుంటూ ఉండడం జరిగింది. సో చాలా హియరింగ్స్ తర్వాత, అంటే వాద ప్రతివాదాల తర్వాత ఆర్కియాలజీ సర్వేకి పంపారు. ఆర్కియాలజీ సర్వే కూడా చెప్పింది 500 ఏళ్ల క్రితం ముందు ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ టెంపుల్ కట్టుకోవచ్చు అని. పర్మిషన్ ఇచ్చే ముందు ఏమన్నదంటే ఎంతైతే స్థలం ఉందో అంతే స్థలాన్ని మసీదుకు మళ్ళీ మీరు కేటాయించాలని కూడా ఆదేశించడం జరిగింది. సో అక్కడ ఉన్న ఆ స్థలంలో రాముని ప్రతిష్ఠించుకోవడానికి మొత్తం అన్ని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ పూర్తి కావడం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాకపోతే వీళ్ళకు కూతవేటు దూరంలోనే ఇచ్చిన స్థలంలో ఇంకా కరెక్ట్ పర్మిషన్స్ దొరకలేదు, అంటే మసీదు కట్టుకోవడానికి పర్మిషన్ దొరకలేదు, ఫండింగ్ కూడా లేదు అని చెప్పేసి ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో ఇదే తెలుస్తున్నాడు, పర్మిషన్స్ ఇవ్వలేదు. సో మసీద్ కన్స్ట్రక్షన్ 0 ఉంది, టెంపుల్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో 2020లో ఈ అంటే అయోధ్య టెంపుల్కి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ను ప్రతిష్ఠించడం, అంటే పెట్టడం జరిగింది 2024లో, అంటే 4 ఏళ్ల లోపలనే ఇది కంప్లీట్ కావడం జరిగింది. సో ఇదానికంటే ముందు ఏం జరిగిందంటే ఈ టెంపుల్ కట్టి కంటే ముందు జియాలజిస్టులు ఏమన్నారంటే ఇది నాట్ గుడ్ ప్లేస్, అంటే కరెక్ట్ ప్లేస్ కాదు, ఇక్కడ ఖచ్చితంగా ఎర్త్కేక్ వచ్చినప్పుడు గుడి కూడా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. సో ఆలయ కమిటీ మొత్తం చాలా డిస్కషన్ చేసిన తర్వాత సో 1000 ఏళ్ళు, కొన్ని 1000 ఏళ్ళు చెప్పుకునేటట్టు మేము ఈ టెంపుల్ని తీర్చిదిద్దామని చేసి, అంటే కొన్ని టెంపుల్స్ చూశారన్నమాట. తంజావూరు టెంపుల్ కావచ్చు, మధురై మీనాక్షి టెంపుల్ కావచ్చు, రామేశ్వరం టెంపుల్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఒక మంచి
ఫౌండేషన్ వేయాలని డిసైడ్ చేసుకున్నారు. కొన్ని ఎకరాల్లో మట్టిని మొత్తం కొన్ని లోడ్ల మట్టిని ఎకరాలు తోడేసి దాంట్లో మొత్తం సిమెంట్ తోటి ఫౌండేషన్ వేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు టెంపుల్ కడుతున్నారు అనమాట. సో తర్వాత అక్కడ మొత్తం స్టోనే, ఇంకా వేరే ఏది వాళ్ళు స్టోన్ వాడడం జరిగింది. సిమెంట్ మంచి నాణ్యమైన సిమెంట్ వాడడం జరిగింది. రాజస్థాన్ తెచ్చిన స్టోన్ను ఈ కట్టడానికి వాడడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జియాలజిస్టులు 6.2 రిక్టర్ స్కేల్ మీద భూకంపం రికార్డ్ అయినా కూడా ఆ టెంపుల్కి ఏం కాదు అనే మాటను చెప్తున్నారు అనమాట. సో ఇదొక పథకం జరుగుతున్నప్పుడు చాలా మంది అతిథుల్ని ఆహ్వానించడం జరిగింది. కొందరు వచ్చింది, కొందరు రాలేదు. సో 16వ తారీఖు నుంచే చాలా కోలాహలంతో మొత్తం రామ జన్మభూమి అని చెప్పేసి స్టార్ట్ అయింది. గుడి ఇంకో పక్కన కొన్ని వాదనలు వినిపిస్తారు. గుడి పూర్తిగా కట్టలేదు, ఒకటి ఫ్లోర్ కట్టిండ్రు, 3 ఫ్లోర్లు ఉంటే గోపురం లేని గుడిని ఎట్లా ఓపెన్ చేస్తారని ఇంకొక వాదన జరుగుతుంది. సో కంప్లీట్ కాలేదు అవికి ఎట్లా పోతారని, అంటే దీంట్లో పండితుల్లోనే కొందరు వాదన చేస్తున్నారు. ఇలాంటి డిస్కషన్ వస్తున్నాయి. ఇంకో పక్కన ఏం జరుగుతుందంటే 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతకుముందే చేస్తున్నారు అనేది కొందరి వాదన. సో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో డిస్ప్లే చేసుకొని చూస్తామని చెప్పేసి భక్తులు అన్నప్పుడు కూడా ఒప్పుకోకుండా పోలీసులు తీసేయడం అనేది ఇంకో కాంట్రవర్సీ. మా ప్రభుత్వం దీనికి ప్రతివాదంగా ఏం చెప్తుందంటే తమిళనాడు ప్రభుత్వం మేము అట్లాంటి ఏం చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు. సో ఈ ఇంకో విషయం చూసినట్టే ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాయవాది కేశవ పరశరం అని ఒక వ్యక్తి, అంటే న్యాయవాది, ఇతను 90 ఏళ్ళు 40 గంటలు ఈయన 40 రోజుల పాటు కొన్ని గంటల సమయం, 40 రోజుల పాటు కొన్ని గంటల సమయం, ఒక్కొక్కసారి నిలబడితే 4 నుంచి 5 గంటలు నిలబడాలన్నమాట కోర్టులో. అట్లా నిలబడి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమైంది. అంటే ఈ స్థలం అనేది మనకు వచ్చి అక్కడ గుడిని ఏర్పాటు చేయడం సాధ్యమైందని చెప్పి చెప్తున్నారు. సో ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ గుడి కంటే ముందు నరేంద్ర మోడీజీ వ్రతం ఉండడం జరిగింది. వ్రతం ఉండి గుడికి సంబంధించిన ఈ రామాయణానికి సంబంధించిన అన్ని టెంపుల్స్ని, భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ని విజిట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుందో విషయాన్ని పక్కన పెడితే చాలా వరకు మనకు టూరిజం అనేది పెరుగుతుంది. దీనికి సంబంధించిన అయోధ్యకు సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి. అంటే సౌత్లో ఉన్నాయి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే తమిళనాడులో చూసుకున్నట్టయితే శ్రీరంగం నుంచి మళ్ళీ రామ్నాథ్ నుంచి మళ్ళీ రామేశ్వరం, ఇట్లాంటి అన్ని టెంపుల్స్ అనేది చాలా టూరిజం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా ఇప్పుడున్న అయోధ్యలో కూడా టూరిజం అనేది చాలా మ్యాసివ్గా పెరిగి చాలా మంది బతికే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్ని చూసుకుంటే మనకు ఏమనిపిస్తుంది అంటే చాలా కొంచెం బాగానే అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఆ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మధుర కాశీ బాకీ హై అని చెప్పేసి శ్లోకం ఒకటి వినిపించింది అనమాట. మధుర కాశీ బాకీ హై అదంటే ఏంటంటే ఇక్కడ కూడా మసీదులు ఉన్నాయి మధురలో, కాశీలో. మరి ఆ మసీదుల్ని మళ్ళీ ఏం చేయాలి అంటే ఒక్కడ గుళ్ళు ఎప్పుడు కడతామనే ఉద్దేశం దాంట్లో ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ అక్కడ వినిపిస్తుంది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఎంపీలో, మధ్యప్రదేశ్లో ఒక చోట చర్చికి జెండా కట్టడం, అంటే చర్చి అంటే అది పగలగొట్టి జెండా కట్టడం అనేది జరిగింది. ఇట్లాంటి అనేది రామ్లల్లా కోరుకోలేదు కదా. రామ్లల్లా ఏం కోరుకున్నారు? అందరికీ సమానత్వం కోరుకున్నారు. రామ్లల్లా పాలించినప్పుడు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రాజ్యం ఇచ్చారు అంటే ఈ రాజ్యం ఎట్లా ఉండాలనేది, ఇట్లా అన్ని సర్వమత సమ్మేళనంతో ఉండాలనే కదా రామ్లల్లా కోరుకున్నది. మరి అందరి సమానత్వం కోరితేనే కదా మనం మరి ఆయన సంతోషంగా ఉంటారు. ఆలోచించండి. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.